పడుచుతనం జపాన్ జానపద కథ. అనగనగా ఒకప్పుడు ఎక్కడో ఒక చోట కొండల మధ్యన ఒక కట్టెలు కొట్టే మనిషి తన భార్యతో బాటు ఉండేవాడు. వాళ్ళు నిజానికి చాలా ముసలివాళ్ళు, కానీ పిల్లలు మాత్రం లేరు. మొగుడు ప్రతినిత్యం ఒంటరిగా అడవిలోకి వెళ్తాడు, కట్టెలు కొట్టి తెస్తాడు. పెళ్ళాం ఇంటి పట్టునే ఉంటుంది, నేత పని చేస్తుంది. ఒక రోజున ముసలతను అడవిలో అలవాటు కన్నా ఎక్కువ లోతుకు వెళ్ళాడు. ఒక ప్రత్యేకమైన కర్ర కోసం చూస్తూ అతను అలా వెళ్ళాడు. అక్కడ అతనికి ఒకసారి అనుకోకుండా ఒక చక్కని నీటి బుగ్గ కనిపించింది. దాన్ని అతను అంతకుముందు ఎన్నడూ చూచి ఎరగడు. బుగ్గలో నుండి చిమ్ముకు వస్తున్న నీరు చిత్రంగా చాలా బాగుంది, చల్లగా కూడా ఉంది. అప్పటికే అతనికి బాగా దప్పిగా ఉంది. ఆనాడు ఎండ బాగా కాస్తున్నది. అతను కష్టించి పనిచేశాడు కనుక వెంటనే ముసలాయన తన గడ్డి టోపి పక్కన పెట్టాడు, మోకాళ్ల మీద కూర్చుని ముందుకు వంగాడు, కావలసినన్ని నీళ్లు తాగాడు. నీళ్లు చాలా బాగా అనిపించాయి. అవి మామూలుగా లేవు అనిపించాయి. నీటిలో ముసలతనికి తన ముఖం కనిపించింది. అతను ఒక్కసారిగా వెనక్కు తగ్గాడు. అది నిజంగా తన ముఖమే. కానీ పాత అద్దంలో ఇంటి దగ్గర ప్రతినిత్యం కనిపించే ముఖం మాత్రం కాదు. అందులో ఒక అందమైన యువకుడు కనిపిస్తున్నాడు. ముసలాయన తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అతను 2 చేతులను ఎత్తి తల మీద పెట్టుకున్నాడు. ఓ క్షణం కింది వరకు అది బట్టతల, దానిమీద వెంట్రుకలు లేనే లేవు. ఇప్పుడు మాత్రం నల్లని చక్కని జుట్టు చేతికి తగిలింది. ముఖం కూడా చిన్నపిల్లవాని ముఖం వల్ల నునుపుగా దాకింది. ముదుసలి ముడతలన్నీ మాయమయ్యాయి. అదే సమయంలో అతనికి ఒంట్లో గొప్ప శక్తి కూడా వచ్చినట్టు తోచింది. ఆశ్చర్యంగా తన కాళ్ళు చేతుల వైపు అతను చూచుకున్నాడు. అంతకుముందు వరకు అవి ముసలితనానికి గుర్తులుగా ఉండేవి. ఇప్పుడు మాత్రం నిండుగా కండరాలు తేలి కనపడుతున్నాయి. అనుకోకుండా అతను పడుచుదనం బుగ్గ నుండి నీరు తాగాడు. పడుచువాడయ్యాడు. నీళ్లు అతనిని మార్చివేశాయి. విషయం అర్థమైంది. వెంటనే అతను సంతోషంగా ఒక కేక వేశాడు. గాల్లోకి ఎగిరాడు కూడా. వీలైనంత వేగంగా, అంతకుముందు ఎన్నడూ లేనంత వేగంగా ముసలతను ఇంటికి పరుగెత్తాడు. ఇంట్లో కాలు పెడితే ఎదురైన పెళ్ళాం భయంతో వెనుకకు తగ్గింది. ఎవరో కొత్త మనిషి వచ్చాడని ఆమె జడుచుకున్నది. కానీ జరిగిన ఆశ్చర్యాన్ని అతను వివరించాడు. ఆమె నిజానికి నమ్మలేకపోయింది. కొంతసేపటికి గాని అతను భార్యను తానేనని నమ్మించలేకపోయాడు. ఎదురుగా ఉన్నది తన మొగుడేనని ఆమె నమ్మిన తరువాత పడుచుదన నీటి బొగ్గ గురించి కూడా అతను చెప్పాడు. ఆమెను వెళ్ళి ఆ నీరు తాగమన్నాడు. నువ్వు పడుచువాడి వయ్యావు, అందగాని వయ్యావు, ఇక మరి నా వంటి ముసలి మనిషిని ప్రేమించలేవు కనుక నేను కూడా ఆ నీటిని వెంటనే తాగక తప్పదు. అయితే ఇల్లు వదిలి ఇద్దరం ఒకేసారి వెళ్ళడం అంత మంచిది కాదు. నేను వెళ్ళి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నది ముసలామె. ఆమె పరుగు పెడుతూ అడవులోకి వెళ్ళిపోయింది. ముసలమ్మకు నీటి బుగ్గ కనిపించింది. ఆమె కూడా దాని పక్కన మోకరిళ్ళి నీళ్లు తాగసాగింది. ఆహా, నీళ్లు ఎంత చల్లగా, ఎంత కమ్మగా ఉన్నాయి. ఆమె అదే పనిగా తాగసాగింది. మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకున్నది. మళ్ళీ నీళ్లు తాగసాగింది. ఇక ఇంట్లో అటు ఆమె భర్త ఓపిక లేకుండా ఎదురు చూస్తున్నాడు. అందంగా పడుచుపిల్లగా మారి తన పెళ్ళాన్ని తిరిగి రావాలని చూస్తున్నాడు. ఎంతసేపు అయినా ఆమె రానేలేదు. అతనికి ఆత్రం పెరిగింది. ఇంటి తలుపు మూశాడు. పెళ్ళాన్ని వెతుకుతూ బయలుదేరాడు. పడుచుదన నీటి బుగ్గ దగ్గరికి వచ్చేశాడు. అక్కడ ఆడమనిషి జాడ కనిపించలేదు. ఇక నిరాశగా అతను వెనుదిరిగాడు. అప్పుడే అతనికి గడ్డిలో నుండి సన్నని గొంతుక ఏడుస్తున్నట్టు వినిపించింది. అతను వెళ్ళి వెతికాడు. అక్కడ తన భార్య దుస్తులైతే ఉన్నాయి గాని వాటిలో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప నిజంగా చిన్నది. బహుశా 6 మాసాల వయసు ఉంటుందేమో.
ముసలమ్మ పడుచుదనన్నిటిని మరీ ఎక్కువగా తాగింది. యవ్వనం కంటే ఎక్కువగా వయస్సు తగ్గేటట్టు తాగేసింది. కనుకనే మాటలు రాని పసిపాపగా మారిపోయింది. చేసేది లేక పడుచు మనిషి తన పెళ్ళాం పాపను చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అతని వైపు ఆశ్చర్యంగానూ దుఃఖంగానూ చూచింది. ఏదో గొణుగుతూ అతను పాపను ఇంటికి తీసుకొచ్చాడు. హాయిగా పెంచుకున్నాడు.